నేను నిద్రలో ఉంది, ఫుల్ సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే వాళ్ళు మేలుకున్నారో లేదో నాకు తెలియదు. కింద నేను కింద వాళ్ళు పైన వాళ్ళ పైన ఉన్నారు. పిల్లలు కూడా పైన ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర, మా పిల్లలు మా దగ్గర. నేను నిద్రలో ఉండి సౌండ్ వినిపిస్తే పంచర్ అనుకున్నాను, టైర్ పంచర్ అయిందేమో అని. వాళ్ళే వేసుకుంటారులే, నేను నిద్రలో ఉన్నా కదా, వాళ్ళే వేసుకుంటారులే. మళ్ళీ పడుకోవడం అంటే లేకుండా చూడకుండా అట్లే పడుకుంటాను. మళ్ళీ ఇంకా అది ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత ఇంకా ప్యాసింజర్ ఇంకొక అతను పక్కన ఉన్న అతను ఇట్లా ఫైర్ స్టార్ట్ అయింది, ముందు డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టండి అని తను ఇంగ్లీష్ లో ఏదో చెప్తున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. అతను కూడా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాడు అట్లా చెప్పి. నేను మా పిల్లల్ని తీసుకొని, మా వైఫ్ ని తీసుకొని, తర్వాత వీళ్ళని రమేష్ వాళ్ళ బ్రదర్ వీళ్ళని లేపాను. పైకి వెళ్ళి అంటే ఐ మీన్ లేస్తే కనపడుతున్నారు. లేపితే వాళ్ళు అలర్ట్ అయ్యారు. నాకు తెలిసి దిగుతున్నారు. నేను ముందెళ్ళా, కొంచెం ముందెళ్ళి నేను మళ్ళీ బ్యాగ్ చూస్తే అప్పటికే మంటలు వచ్చేసాయి. ఇంకా పొగలు వచ్చాయి, మంటల కన్నా కూడా ముందు పొగ వచ్చేసింది పూర్తిగా. తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఎవరు కనపడట్లేదు బ్యాక్ సైడ్. ముందుకు వెళ్ళేదానికి ట్రై చేశారా? ఇంకా నాకు కనపడలేదు సార్, దిగేదానికి జనాలు వెళ్ళారా, వెనక్కి వస్తున్నారా, అసలు దిగారా లేదా కూడా దిగారా లేదా కూడా నాకు ఇంకా తెలియలేదు. నేను లేపాను, వాళ్ళు అలర్ట్ అయ్యారు, బిడ్డలను తీసుకుంటున్నారు, నిద్రపోయే బిడ్డలను తీసుకుంటున్నారు. అంతవరకు నేను చూశాను. తర్వాత ఇంక మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి బ్యాక్ సైడ్ వాళ్ళని పిలుద్దామని చూస్తే అసలు కనపడలేదు. అప్పటికి ఫుల్ పొగ వచ్చేసింది. తర్వాత నేను ఎమర్జెన్సీ డోర్ పగల కొడుతుంటే అది చూస్తా ఉన్నా, వాళ్ళు పగల కొడతారేమో, నేను వాళ్ళ ద్వారా వద్దామని. అది పగలట్లేదు. ఇంకా నేను లెఫ్ట్ సైడ్ లో నాకు కనపడింది, ఏదో పగల కొడదాం చూద్దాం అని. అప్పటికే పొగ వచ్చింది, నేను పొగ పీల్చుకున్నా కొంచెం, మా పిల్లలు కూడా పీల్చుకున్నారు. కొట్టాను, పిల్లలు కూడా లోపల ఉన్నారు. అప్పటికి ఎవరు బయటకు రాలి, ఒక ముందు నుంచి ఒక 4-5 వచ్చారంట, అది మాకు తెలియదు అప్పటికి. ఆ డోరు 4-5 సార్లు కొట్టడం పగిలింది. తర్వాత ఎవరు ఆ టయానికి కింద ఒక అతను ఉన్నారు, ఆ 2 పిల్లల్ని అతనికి అందించాడు. తర్వాత నేను దూకేసాను, దూకేస్తే నా వైఫ్ ని లాగాను. తర్వాత ఆ డోర్ లో ఇంకొక 3 వచ్చారు, పైనుంచి దూకేశాను. తర్వాత ఇంకొక 3 వచ్చారు అదే ప్లేస్ నుంచి. తర్వాత ఫుల్ ఫైర్ మొత్తం బస్సు మొత్తం మంటలు వచ్చేసింది. ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళాక కూడా ఛాన్స్ లేకుండా పోయింది. నేను అప్పటికి కొంచెం దూరం నుంచి చూశాను, నాకు ఎవరు కనపడలే. ఇంకా బస్సులో ఎవరు కనపడలే, మంటలు మాత్రం కనపడుతున్నాయి, పొగ మాత్రం బయటకు వస్తుంది. కేకలు కూడా ఏమి డ్రైవర్ ఏమన్నా అది గ్లాస్ బ్రేక్ చేస్తుంటే వాళ్ళు స్మోక్ బీల్సే అక్కడ దిగినాడు ఆ గేట్ కాడికి రావాలని దిగినాడు సార్. తల్లి పిల్లలు ఆ గేట్ కాడికి వచ్చాను. ఆ గేటు రాక నిలబడి ఆడే చెప్పారు. ఒకవేళ చెప్తున్నారు కానీ అది నాకు తెలిసి అదైతే కరెక్ట్. నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, ఫ్రంట్ లేదు, ఓపెన్ అవ్వట్లేదు, బ్యాక్ సైడ్ రమ్మని కూడా చెప్పారు. రమేష్ తో చెప్పా. ఇద్దరు లేసారు, కాకపోతే పిల్లల్ని తీసుకున్నారు, వాళ్ళు నిద్రలో ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుంటున్నారు. పెద్ద పిల్లలు కదా, పెద్ద పిల్లలు అయితే అది కాక పైన ఉన్నారు కదా, కొంచెం దిగాలి, స్టెప్స్ మీద వాటి మీద దిగాలి కాబట్టి స్టెప్స్ మీద దిగాల్సి వస్తుంది. స్టెప్స్ మీద దిగాలా, దూకాలి. దేని దానికి ఉంటుంది, రైల్లో పిల్లల్ని కానీ ఎవరు పట్టుకోపోతే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోయి వచ్చేసేవాడు, పిల్లల కోసం వాళ్ళ కోసం పోయినట్టున్నాడు. రైలు భోగిలాగే ఉంటుంది, అంతేనా? డబుల్ కింద పైన అదే సైడ్ సింగిల్, బస్సు తెలియదు, ఒక సైడ్ సింగిల్ ఉంటుందా, ఒక సైడ్ డబుల్, కింద ఎట్లా పైన ఎట్లా కింద ఉన్నారు.